నా వయసు 78 సంవత్సరాలు. ఈ వయోభారం నా మీద ఉన్న ప్రత్యేక బాధ్యతలను గుర్తు చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి మరీ మాట్లాడాల్సిన అవసరం ఉందన్న సూచన చేస్తుంది. చిన్ననాటి నుంచే వైష్ణవ సంప్రదాయానికి అంకిత భావంతో ఉన్న సామాన్యుడిని. త్రిదండి పెద్ద శ్రీమన్నారాయణ జీయర్ స్వామి ఆశీస్సుల కింద సమాశ్రయణం పొందే సదవకాశం కలిగిన వాడిని. ఆ అనుభవమే నా ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని, నియమశీలతను జీవితాంతం నిలిచేలా మలచింది. శైవ, వైష్ణవ, శాక్త, స్మార్త తదితర అనేక ధారలు కలిసి ప్రవహించే ఒక విశాలమైన నాగరిక ఆధ్యాత్మిక పరంపరగా, సజీవ వాహినైన సనాతన ధర్మంగా వైదిక తత్వాన్ని భావించాను. వైష్ణవ సంప్రదాయానికి కట్టుబడి ఉన్నప్పటికీ హిందూ సంప్రదాయాలన్నిటినీ సమాన గౌరవంతో భావిస్తూ వచ్చాను. అందుకే ఇటీవలి పరిణామాలు ఒక మౌనమైన విరక్తికి దారితీశాయి. ఇది కోపం కాదు, లోతైన ఒక విషాదం. దీనికి తక్షణ కారణం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామీజీ అలవోకగా జగద్గురు ఆదిశంకరాచార్యుల గురించి చేసిన వ్యాఖ్యలు. ఇవి పలువురు చరిత్రకారులను, పండితులను, వివిధ సంప్రదాయాలకు చెందిన నిష్ఠాగరిష్ట భక్తులను కలవరపరిచాయి. ఆదిశంకరాచార్యులు ఘనమైన వైష్ణవ భక్తుడని, ఆయన 4 శంకరపీఠాలను స్థాపించనే లేదని, శతాబ్దాల తర్వాత విద్యారణ్యులు స్థాపించారని చినజీయర్ స్వామి వ్యాఖ్యలుగా సామాజిక మాధ్యమాల్లో విమర్శలతో సహా చక్కర్లు కొడుతున్నాయి. అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసిన తర్వాత ఆదిశంకరులు చిన్న వయసులోనే హిమాలయాలకు పోయి సమాధి పొందారని ప్రతీతి. ఆ ఆచార ఉత్తముడితో అనుసంధానించబడే శంకరపీఠాల వ్యవస్థకు ఆయనకు సంబంధం లేదనేది జీయర్ స్వామి వ్యాఖ్యల సారాంశం. ఈ వ్యాఖ్యలు సత్యమా అసత్యమా అన్నది పక్కన పెడితే, ఆదిశంకరాచార్యులు పట్ల అపార భక్తి కలిగిన అనేక మంది మనోభావాలను అవి గాయపరిచాయన్నది మాత్రం వాస్తవం. ఆదిశంకరాచార్యులు దక్షిణంలో శృంగేరి, పశ్చిమంలో ద్వారక, తూర్పున పూరి, ఉత్తరంలో జ్యోతిర్మఠం అనే 4 పీఠాలను స్థాపించిన జగద్గురువుగా గుర్తింపు పొందిన మహనీయుడు. ఇవి భారత ఉపఖండమంతటా వేదాధ్యయనాన్ని, ఆధ్యాత్మిక క్రమశిక్షణను, ఐక్యతను కాపాడే ఆధ్యాత్మిక మౌలిక స్తంభాలుగా భావితమయ్యాయి. ఆదిశంకరుల జీవనకాలానికి సంబంధించిన వివరాలలో చరిత్రకారుల అభిప్రాయాలు ఒకంత భిన్నంగా ఉన్నాయి. అయితే అద్వైత చింతనాభివృద్ధిలో ఆదిశంకరుల ప్రాథమిక కీలక పాత్రను గాని, శంకరపీఠాల వ్యవస్థతో ఆయన అనుసంధానాన్ని గాని చరిత్రాధ్యయనం ఎప్పుడూ గంభీరంగా ప్రశ్నించలేదు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలపై ఆయన వ్యాఖ్యానాలు ఇప్పటికీ హిందూ ధర్మానికి కేంద్ర స్తంభాలు. మధ్యయుగాల్లో హిందూ ధార్మిక సంస్థలను పునర్జీవింపజేసిన మహనీయుడిగా విద్యారణ్యులను గౌరవిస్తారు. కానీ శంకరపీఠాలను ఆదిశంకరాచార్యులు కాదు, విద్యారణ్యులే స్థాపించారన్న వాదన సాధారణంగా అంగీకృతమైన చారిత్రక లేదా సంప్రదాయ కథనంలో భాగంగా కనిపించదు. అయితే ఆ వాదన కంటే ఎక్కువగా కలవరపెట్టే అంశం అలాంటి వ్యాఖ్యల ధోరణి, దిశ. సంప్రదాయ భేదాల ముసుగులో ఒక మహత్తర సామూహిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని వర్గీయ వ్యాఖ్యానాల ద్వారా తగ్గించినట్టు అనిపించినప్పుడు సనాతన ధర్మంలో అనవసర విభేదాలు పుట్టే ప్రమాదం ఉంటుంది. అవసరమా? జగద్గురువుగా ప్రసిద్ధికెక్కిన ఆదిశంకరాచార్యులు వైష్ణవులు, శైవులు, స్మార్తులు తదితర అన్ని సంప్రదాయాల వారిచే సమరీతిలో గౌరవించబడుతూ వచ్చిన ఐక్యతా ప్రతీక. వైష్ణవ క్రమశిక్షణలో పెరిగినవాడైన, విశాలమైన హిందూ నాగరిక దృష్టికోణానికి కట్టుబడి ఉన్నవాడిగా ఈ పరిణామం ఒక అసహజమైన అశాంతిగా భావన కలుగుతోంది. అభిప్రాయ భేదాలకు ఆస్కారమిస్తూనే సాధారణ తత్వజ్ఞానాన్ని చెరిపేయని పరంపర కారణంగానే సనాతన ధర్మం సజీవ వాహినిగా నిలిచింది. ఆ సున్నితమైన సమతౌల్యాన్ని మనం కోల్పోకూడదు. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత ఈ 3 ప్రధాన వేదాంత సంప్రదాయాల వర్తమాన ప్రతినిధులను, ఆచార్యులను సందర్శించే, ఆశీస్సులు పొందే భాగ్యం మనకు పలుమార్లు లభించింది. ఆ అనుభవాల ద్వారా స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే, భారత తత్వశాస్త్రం గతానికి చెందిన ఒక అవశేషం కాదు, అనాది నుంచి నేటిదాకా ప్రవహిస్తున్న సజీవ ధార. ఆ ధారను ముందుకు తీసుకువెళ్తున్న మహనీయులు తమ విజ్ఞానాన్ని గంభీరతతోనే కాకుండా కృషితో, సంయమనంతో జీవింపజేస్తున్న ప్రతినిధులు. వారితో మాట్లాడుతుంటే సజీవమైన ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రత్యక్షంగా అనుభవించినట్లుగా భావన కలగడం సహజం. ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు,
ఆదిలో కాని కాలగమనంలో కాని వారి వారి తత్వజ్ఞానాన్ని నలుదిక్కులా ప్రసరింపజేశారే కాని పరస్పర ప్రత్యర్థులుగా వ్యవహరించలేదు. ఈ ముగ్గురు మహా ఆచార్యులు తమ తమ కాలాల ఆధ్యాత్మిక అవసరాలకు స్పందనగా అవతరించారు. విభజన, అయోమయం వ్యాప్తిలో ఉన్న కాలంలో శంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించి ఆత్మజ్ఞానాన్ని వెలిగించారు. అదే ఏకత్వ దర్శనం. ఉపనిషత్తుల ఆత్మజ్ఞానంపై, అంతర్గత మేల్కొలుపుపై ఆయన పునః ప్రాధాన్యాన్ని నెలకొల్పారు. వివిధ దేవతారూపాలను, క్రమబద్ధమైన తర్కాన్ని, ఆధ్యాత్మిక సాధనను సమన్వయపరిచే ఒక విశాల సమ్మేళనాన్ని ఆయన తత్వం అందించింది. వేదజ్ఞానాన్ని సంరక్షించి తరతరాలకు అందించే స్థిరమైన పీఠాల ఆవిర్భావానికి అది దారితీసింది. అద్వైత తత్వ హృదయంలో సర్వసత్వంలో నిగూఢంగా ఉన్న ఏకత్వ ప్రకటన ఉంది. రామానుజాచార్యులు విశిష్టాద్వైతం ద్వారా భక్తి ప్రపత్తి మార్గాలను ప్రజలందరికీ అందించారు. భక్తి భూమికను పూర్తిగా పునర్నిర్మించారు. బ్రహ్మన్ ఏకత్వాన్ని అంగీకరిస్తూనే జగత్ యథార్థతను, జీవాత్మ వ్యక్తిత్వాన్ని ఆయన సమర్థించారు. ఈ రెండింటినీ శ్రీమన్నారాయణుడితో గాఢమైన సంబంధంలో బంధించారు. ఫలితంగా భక్తి ప్రపత్తి మార్గాలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక అడ్డంకులను దాటుతూ భక్తిని జీవనంలో ఆచరించే కరుణగా మారుస్తూ ఆయన దృక్కోణం విస్తరించింది. మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించారు. దేవుడు, జీవుడు, పదార్థం మధ్య నిత్యమైన భేదాన్ని స్థాపిస్తూ భేదం లోపం కాదు, భక్తిని అర్థవంతం చేసే దైవ సంకల్పం అనే విషయాన్ని బోధించారు. పంచభేద సిద్ధాంతం ద్వారా విశ్వాసంలో వ్యక్తిత్వాన్ని కాపాడుతూ విష్ణువుకు నిత్య సేవనే కేంద్రంగా కలిగిన ఒక దృఢమైన వాస్తవోన్ముఖ భక్తిని అది ప్రేరేపించింది. రాఘవేంద్ర స్వామి మఠం ద్వారా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సంప్రదాయాలన్నిటి ద్వారా స్పష్టమయ్యేది ఒకే ఒక్క విషయం: అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం పరమసత్యంపై పరస్పర పోటీవాదనలు కావు. ఒకే పరమసత్యానికి 3 సంపూర్ణ వ్యక్తీకరణలు మాత్రమే. అవగాహనను విస్తరించగలిగే ఒక కొత్త దృక్కోణాన్ని ప్రతిపాదించాల్సిన చోట ఆది శంకరాచార్యులు గురించి చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వినూత్న భావాలు, ఆలోచనలుగా కాకుండా అసందర్భంగా అనిపించాయి. సనాతన ధర్మానికి నిబద్ధులైన అనేక మంది భక్తుల్లో వేదనను, కలవరాన్ని కలిగించాయి. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సంప్రదాయాల వర్తమాన ఆచార్యులు చిన్నజీయర్ స్వామీజీ, శంకర పీఠాధిపతులు, మంత్రాలయ పీఠాధిపతి ఒకే వేదికపై ఆసీనులై విశ్వ హిందూ ధర్మాన్ని ప్రపంచానికి మరింత బలంగా పరిచయం చేయాలి. సనాతన ధర్మానికి తాము సంరక్షకులమన్న భావన కలిగించాలి.